దేవీ నవరాత్రులు ఇది రెండవ రోజు. ఈ రోజైతే అమ్మవారైతే మనకి గాయత్రి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇది నిన్న తీసిన వీడియో. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఉదయం చేసిన పూజ, సాయంత్రం చేసిన పూజ కూడా పెట్టాను చూడండి. ఉదయం అయితే చింతపండు పులిహోర అయితే నైవేద్యం కింద అయితే పెట్టాను. ఈవినింగ్ అయితే పాలైతే నైవేద్యం కింద అయితే పెట్టేశాను. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు పూజ చేసుకున్నారా లేదన్నది కామెంట్ అయితే చేయండి. ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర నుంచి వింటున్నాను పూజ గదిలో దేవుడి పటాలన్నవి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలని. నాకేమో ప్రతి ఒక్క దేవుడి పటం పెట్టుకోవడం చాలా ఇష్టం. అందుకే చాలా దేవుడి పటాలయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకుందాం అనుకున్నాను గానీ స్పేస్ లేక అయితే ఆగిపోయాను. నేనైతే ఇప్పుడు అందరిని అనడం లేదు. కొంతమందిని మాత్రమే అంటున్నాను. కొంతమంది ఇలా అంటున్నారని చెప్పి ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఫోటోలుంటే కొన్ని ఫోటోలయితే తెచ్చి గుడిలో చెట్టు కింద అయితే పెట్టేస్తున్నారు. నేనైతే అస్సలు అలా పెట్టలేను. ఎందుకంటే ఆ దేవుడి పటాలన్నీ మనం ఎంతో ఇష్టంగా, ప్రేమతో అయితే తెచ్చుకున్నాం పూజ చేసుకుందాం అని చెప్పి. అయినా మనం తెచ్చుకుంది దేవుడి పటాలే కదా! దెయ్యం పటాలైతే కాదు కదా! నేనైతే అలా చేయలేను. అయితే కొన్ని దేవుడి పటాలు మాత్రమే పెట్టుకోకూడదు. అంటే ఉగ్ర రూపం దాల్చిన దేవుడి పటాలు మాత్రమే పెట్టుకోకూడదు. మిగతా అన్ని దేవుడి పటాలైతే పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే పండగలయ్యి వచ్చినప్పుడు కొంచెం పనన్నది ఎక్కువవుతది. అంటే అయన్నీ తీసి బొట్లయ్యి పెట్టుకునేసరికి టైం అన్నది ఎక్కువవుతది. అంటే అంతకు మించి ఏం కాదు. మీకు గాని దేవుడి పటాలు గాని ఎక్కువైపోయి అనుకుంటే చెట్టు దగ్గర అయితే పెట్టకండి. నిమజ్జనం అయితే చేసేయండి. నిమజ్జనం ఎలా చేయాలన్నది రేపు షార్ట్ వీడియోలో అయితే నేను పెడతాను. అలాగే చేయండి. బాయ్ బాయ్.